ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఒక బీజీఎం అయితే చూపిస్తాను. ఇది 'ఇండియన్ 2' దాంతో పాటు 'జైలర్' మూవీ మిక్సింగ్ ఉంటది. చాలా బాగుంటది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది బీజీఎం అనేది. నేను షేక్‌పేట్‌లో చేసిన. నేను ఫస్ట్ ప్లానింగ్ చేసిందేందంటే 3డీలో చేస్తే బాగుంటది ఎలివేషన్ అని. ఓకే. చూద్దాం ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే 3డీ వీడియో అయితే డెఫినెట్‌లీ తొందరగా చేస్తా. డెమో చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలా బాగుంటది నిజంగా చెప్పాలంటే వీడియో అనేది. నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను మీకు. డెఫినెట్‌లీ మీరు కామెంట్ చేసే బట్టి, మీ రెస్పాన్స్ బట్టి ఏదైనా నేను తొందరగా రియాక్ట్ అయితే అవుతాను. ఓకే. నేను చెప్పాను కదా! ఈ బీజీఎం ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. అంటే డెమో కాదు. ఈ బీజీఎం మొత్తం చాలా సూపర్‌గా ఉంటది నిజంగా చెప్పాలంటే. నేను ఎగ్జాంపుల్‌గా ఇది చేసినా సబ్‌స్క్రైబర్ కూడా పంపిస్తే బాగుంది చేయండి అని చెప్పారు కాబట్టి. ఓకే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు. ఒక్క నిమిషం ఇది చేస్తా. ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసే ముందు ఇందులో కొంచెం ఎక్కువ ఫోటోస్ అయితే కావాలి. మీ దగ్గర ఫోటోస్ ఎక్కువ ఉంటే మంచిది. లేకపోతే నో ప్రాబ్లమ్. తక్కువలో ఫోటోస్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఏందంటే ఇందులో నేను 2 యానిమేషన్ చేసిన. ఇంకో డెమో చూపిస్తాను. నేను డూప్లికేట్ చేసిన అది. ఇది కాదు. నేను చూపిస్తాను. వీడియోలో చూపిస్తాను. చేంజ్ చేద్దామని అనుకుంటే ఇది రౌండ్ యానిమేషన్ వస్తది కదా! ఫస్ట్ నేను చేసింది రౌండ్ యానిమేషన్ కాదు. వేరేలాగా చేసిన. ఎలా అంటే ఇప్పుడు ఇలా చేసిన. అంటే ఇలా ఇంటూ మార్క్ ఎలాగైతే ఉంటదో ఆ స్టైల్‌లో అయితే చేసిన. అది బాగా వచ్చింది. కానీ బై మిస్టేక్‌లో అది బీట్‌కి బాగా సెట్ కాలేదని అనిపించి దాన్ని రిమూవ్ చేసి సేమ్ ఇది రౌండ్ షేప్‌లో అయితే చేసిన. ఇందులో మీకు ఇంకో ఇది కూడా ఉంటది. ఎడిట్ షేప్‌లోకెళ్తే ఇక్కడ మీరు మీ యొక్క ఫోటోని రౌండ్ షేప్‌లో కూడా చేసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కటి. ఓకే. ఇలా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా రౌండ్ ఒక 2, 3 చేస్తాను చూడండి. బాగా కనిపిస్తది ఇక్కడ చూడండి. చూస్తున్నారు కదా! సూపర్‌గా అనిపిస్తుంది. ఇలా. ఫోటోస్ మాత్రం రీప్లేస్ పెట్టుకోవాలి. ఇది ఒక షేపే ఉంటది. ఇందులో మీరు ప్రతి ఒక్క ఫోటోని రీప్లేస్ పెట్టాలి. కానీ ఇక్కడ మనకైతే కింద అయితే ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్‌లో మాత్రం సెంటర్‌లో ఏదైతే ఫోటో కనిపిస్తుందో అది మాత్రమే చేంజ్ చేయాలి. మిగతాదంతా మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫోటో సరిగ్గా సెట్ కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా హెడ్ కట్టడం కానీ ఇలాంటివి జరిగితే ఫోటోని అడ్జస్ట్‌మెంట్ చేసేయండి. మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటారు. ఇంకో గ్రూప్‌లో కూడా సేమ్ ఉంటది. ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటది. దాని తర్వాత మాత్రం ఇక్కడ షేక్‌పేట్ అయితే వరుసగా అయితే ఉంటది. మీరు ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టుకోవచ్చు. అందుకోసం ఫుల్ ప్రాజెక్ట్ డీటెయిల్‌గా ఫుల్‌గా ఇచ్చేసిన యానిమేషన్. ఓకే. చాలామంది ఒక డౌట్ కూడా ఉంది. యానిమేషన్ ఎలా చేస్తున్నావో చెప్పమని. డెఫినెట్‌లీ చేద్దాం. చాలామంది చేయమని అన్నారు. ఫుల్ ట్యుటోరియల్ మాక్సిమం ట్రై చేస్తాను. ఓకే. అంతే దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.